దేవతలే భయపడిన కోపం, అసురులే వణికిన రూపం. ఆ కోపం కూడా ఒక క్షణంలో శాంతించిందా? దేవి మహత్యంలో రక్తబీజుడనే అసురుడు దేవతల్ని నాశనం చేశాడు. అతని రక్తం నేలపై పడితే వేల అసురులు పుట్టేవారు. ఆపడానికి దుర్గాదేవి కాళీగా అవతరించింది. కాళీదేవి రక్తబీజుడిని సంహరించడానికి అతని రక్తాన్ని నేలపై పడనివ్వలేదు. రక్తాన్ని తాగుతూ యుద్ధం చేసింది. ఆ కోపం అంతగా పెరిగి ఆమెకు శత్రువు మిత్రుడు తేడా లేకుండా లోకం కంపించింది. రక్తబీజుడు నశించిన కాళీదేవి కోపం తగ్గలేదు. ఆమె తాండవంతో భూమి ఆకాశం కదిలిపోయాయి. దేవతలు భయపడి శివుడిని ఆశ్రయించారు. ఆ శివుడు ఆమె తాండవ మార్గంలో నిశ్చలంగా పడుకున్నాడు. కోపంలో ఉన్న కాళీ ఆయన మీద కాలేసింది. ఆ క్షణంలోనే ఆమెకు తెలిసింది, నేను నా స్వామినే తాకాను. అపారమైన ప్రేమ ఆమె కోపాన్ని కరిగించాయి. కాళీదేవి కోపం శాంతించింది శివుడి ప్రేమతోనే. హరహర మహాదేవ.